నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎమ్మనేని రామారావు గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో వారు రెడ్డి స్లాబ్లో జరుగుతున్న యొక్క క్లినికల్ ట్రయల్స్ మీద కూడా ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాంతో ఇక జాతీయ మానవ హక్కుల సంఘం కూడా చాలా సీరియస్ అయింది. ఇదే సందర్భంలో 2-3 అంశాలు కూడా ఉన్నాయి. వారితో మాట్లాడి జరుగుతున్న పరిణామాలపై కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీరు రెడ్డి స్లాబ్ విషయంలో మాత్రం అమాయకులపై కూడా చాలా వరకు అయితే మాత్రం అనుమతులు లేకుండా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని కూడా చెప్పారు. ఏం జరుగుతుంది వాస్తవంగా, మీరు గమనించింది, ఎందుకు మీరు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? అయితే అనైతిక క్లినికల్ ట్రయల్స్ అనేటివి గతంలో కూడా జరిగినప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ చాలా సీరియస్గా స్పందించింది. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే, దీపాంకర్ డే అనే ఒక వ్యక్తిని క్లినికల్ ట్రయల్స్ పేరుతో మన ఈడ ఉన్న ఏజెంట్లు కొంతమంది పిలిపి 15,000 12,000 లేబర్ వాడు పాపం వెస్ట్ బెంగాల్కు సంబంధించిన ఒక లేబర్ వాడిని పిలుచుకొచ్చి వాడిని పిలిపించి వాడిని కొన్ని గోళీలు వేసుకొని నేను ఒక 3-4 రోజులు అబ్జర్వేషన్ పెడతారు, బాల్నగర్లో ఉంటావు నువ్వు అని చెప్పేసి వాడిని తీసుకుపోయే డార్మిటరీ, సికింద్రాబాద్ కేంద్రంగా డార్మిటరీలలో ఈ వ్యాపారం అనేది జరుగుతుంది. చాలామంది ఏజెంట్లు ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళు క్లినికల్ ట్రయల్స్కు హ్యూమన్ సబ్జెక్ట్స్ను సప్లై చేస్తుండ్రు. అది బాల్నగర్ కేంద్రంగా టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. దీని మీద నేను పూర్తి శాతం పరిశోధన చేసినాక తేలింది ఏంటంటే, ఇట్లా క్లినికల్ ట్రయల్స్ పేరుతో హ్యూమన్ ట్రయల్స్ ఎటువంటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం నుండి కానీ మెడికల్ కౌన్సిల్ నుండి కానీ అనుమతులు తీసుకోకుండా ఈ క్లినికల్ ట్రయల్స్ అనేటివి చేస్తుండ్రు. ఇంకొకటి వాళ్ళకు కూడా విక్టిమ్స్కి కూడా ఒకటి చెప్పి ఒకటి చేయడం జరుగుతుంది. అయితే నా దగ్గరకు వచ్చిన విక్టిమ్ విషయంలో దీపాంకర్ అనే వ్యక్తి, వానికి ఏం చేశారంటే, నీకు 15,000 రూపాయలు ఇస్తాము, నువ్వు కొన్ని గోళీలు వేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే, వీళ్ళు ఎటువంటి అలవాట్లు లేని వ్యక్తులనే చూసుకొని వాళ్ళను ఇట్లా ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకు ఒక నెట్వర్క్ అనేది ఉంటుంది. ఆ నెట్వర్క్ ద్వారా వీళ్ళను ఆకర్షిస్తారు. అరే ఏం లేదు, 2 గోళీలు వేసుకోవాలి, గోళీలు వేసుకుంటే మేము రికార్డ్ చేసుకుంటే నీ బీపీ చెక్ చేస్తారు, 2 రోజులు వెనక్కి ఇచ్చిపెట్టేస్తారు, 2 రోజులకు 15,000 ఇస్తామని చెప్పేసి ఇది ఒక దందాగా మార్చేసారు. అయితే వానికి పాపం ఆ గోళీలు వేసుకున్నాక బ్రెస్ట్ క్యాన్సర్ గోళీలు అనేటివి వాని మీద టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేయడానికి వేసుకున్న రెండవ రోజే వానికి సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది. అయితే హార్ట్ అటాక్ వచ్చినాక వానికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కూడా తీసుకోపోకుండా వానికి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాడు ఆటోలో పోయి వాడు చూపెట్టుకుంటూ ఏడ బాల్నగర్, ఈడ గాంధీ హాస్పిటల్ ఆడ పోయి చూపెట్టుకుంటే వానికి గోళీలు కూడా ఇవ్వకుండా వాడిని చాలా ఇబ్బందులు పెట్టిన వాడు చచ్చిపోయే స్టేజ్కి వస్తే, అయితే ఉల్టా వాళ్ళే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులే పోయి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు చూసి, అరే ఇదేంది ఇంత అన్యాయంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులను మేము కేసు పెడతామని చెప్పినాక అప్పుడు వానికి ట్రీట్మెంట్ అనేది చేయించిండ్రు. వానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, నా ఒక అక్షరం వాని పేరు కూడా వానికి రాసుకోనికి రాదు. అయితే వానితోన కొన్ని డిక్లరేషన్ ఫామ్స్ సైన్ చేయించుకోరు. అయితే గతంలో నేను కంప్లైంట్ 9th monthలో 2025లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ కేంద్రంగా, లాడ్జుల కేంద్రంగా ఈ మాఫియా అనేది చెలరేగిపోతుందనే విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీన్ని పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరిపి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోండి, అదేవిధంగా ఈ విషయంలో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ మాఫియాని మీరు అరికట్టనీకి ఎటువంటి చర్యలు తీసుకున్నారో సమగ్రమైన నివేదిక ఇవ్వండి అని ఆదేశాలు జారీ చేసింది. నేను రెడ్డి ల్యాబ్స్ నుండి కాకుంటే ఆ థర్డ్ పార్టీ ఏజెంట్ ఎవరైతే ఆ ల్యాబ్ ఉన్నదో, మన బాల్నగర్ కేంద్రంగా పనిచేస్తున్న ల్యాబ్ ఉన్నదో, ఆ ల్యాబ్ నుండి ₹1 కోటి ఈ వ్యక్తికి కాంపెన్సేషన్ ఇప్పిమని చెప్పేసి నేను కోరడం జరిగింది. ఇది అయినాక కొన్ని వందల సంఖ్యలో బాధితుల నుండి నాకు ఫోన్లు వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ కేంద్రంగా, వెస్ట్ బెంగాల్ని టార్గెట్గా చేసుకుంటూ, ఎందుకంటే ఎక్కువ మంది మైగ్రేటెడ్ లేబర్ వెస్ట్ బెంగాల్ కావచ్చు, యూపీ కావచ్చు, లేకుంటే మన బీహార్ కావచ్చు, అక్కడ నుండి లేబర్ ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆ సమూహాలను టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు ఆపరేషన్ అనేది సికింద్రాబాద్ కేంద్రంగా చేస్తున్నారు అనే విషయాన్ని నా దృష్టికి తెచ్చిండ్రు. అదేవిధంగా నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని ఇప్పుడు లాడ్జులు కావచ్చు, సికింద్రాబాద్లో లాడ్జులు కావచ్చు, అత్రాఫ్ సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాలలో ఉన్న లాడ్జులు కావచ్చు, లేకుంటే డార్మిటరీలు కావచ్చు, ఆ డార్మిటరీల కేంద్రంగా వీళ్ళని ఆడబెట్టి ఈ ఏజెంట్లు మొత్తం వాళ్ళకు
డబ్బు ఆశ చూపెట్టి ఇటువంటి హ్యూమన్ ట్రయల్స్ అనేటివి చేస్తుండ్రు. ఇది అమానవీయము. అదేవిధంగా దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి నేను తీసుకుపోవడం జరిగింది. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐసీఎంఆర్ని కూడా దీనిలో పార్టీగా చేర్చడం జరిగింది. చేర్చి దీని మీద సమగ్రమైన నివేదిక 4 వారాలలో అందజేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సార్, మీకు బాధితుల నుండి చాలామంది కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయినట్టు చెప్తున్నారు. వాళ్ళని చూస్తే, వాళ్ళను అబ్జర్వ్ కూడా చేస్తే ఎలాంటి అంశాలు మీకు దృష్టికి వచ్చింది, ఏమేమి విషయాలు చెప్పారు, వాళ్ళతో ఏమేమి చెప్తున్నారు? మామూలుగా ఈ టెస్ట్ చేయడానికి, ఈ మెడిసిన్ వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి చెప్పిందేంటి, చేసేదేంటి? అయితే వీళ్ళకు ప్రాథమికంగా ఎటువంటి అవగాహన ఉండదు. మెడికల్ టర్మినాలజీ కావచ్చు, లేకుంటే మెడిసిన్ మీద ఎటువంటి అవగాహన ఉండదు. అయితే వీళ్ళని ఏంటంటే లేబర్ పని చేసే వాళ్ళకి ఎంత రోజుకు 1000 రూపాయలు ఎంత వస్తుంది, ఒకటేసారి ఒక 2 రోజులు నువ్వు మంచిగా ఆరాంగా వండు, ఒక 2 గోళీలు వేసుకొని వండు. ఇవి అంటే క్యాన్సర్కు సంబంధించిన ఇవని, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు. ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో ఏంటంటే కొన్ని ఫామ్స్ మీద సంతకం తీసుకుంటారు. వీళ్ళను పోలీస్ వాళ్ళు క్వశ్చన్ చేసినా, లేకుంటే అధికారులు క్వశ్చన్ చేసినా వీళ్ళు ఏం చెప్తారంటే దీని మీద కన్సెంట్ ఫామ్ మీద వాళ్ళ సిగ్నేచర్ అనేది మేము తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కన్సెంట్ ఇచ్చినట్టే, కాబట్టి మా మీద ఎటువంటి చర్యలు తీసుకోనికి వీల్లేదు. అదేవిధంగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకు మేము ఒప్పుకుంటున్నాం అన్నట్టు ఒప్పుకున్నట్టు ఆ పత్రం మీద సైన్ చేస్తారు. కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరనే ధీమాతో వాళ్ళు ఇట్లాంటి క్లినికల్ ట్రయల్స్ అనేటివి చేస్తున్నారు. అయితే దీనిలో ప్రాథమికంగా వాళ్లకు ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. అదేవిధంగా వాళ్ళు చదువుకొని ఉండరు. కానీ సార్, ఇదే సందర్భంలో చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నిజంగా ఇలాంటప్పుడు ఈ కోర్టుల విషయంలో కానీ, దర్యాప్తు విషయంలో ఎట్లా ఒక ఎవిడెన్స్ ప్రకారం ఆయా సంస్థలు ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో